సో ఫ్యామిలీ అందరం ఒక ట్రిప్కి వెళ్తున్నాం. ఆ ట్రిప్ కోసం షాపింగ్ చేస్తాం. షాపింగ్లో ఏం తీసుకున్నాను రేపటి వీడియోలో వస్తుంది. అండ్ నిన్నటి వీడియో గురించి క్లారిటీ కూడా ఇస్తాను. సో జీరో మ్యానిగో పర్సన్ మా ఆయన. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై టిప్స్. ఎట్లున్నారు మీరందరూ? నా కమెంట్ చెప్పండి. నేను చాలా బాగున్నాను. సో ఇది XXL తెచ్చాడు చూడండి శేఖర్. మనం పూణేకి వెళ్ళక ముందు అప్పుడు తీసిన రెసిపీ వీడియో, అది ముందు చూడండి. తర్వాత మనం షాపింగ్ ఎక్కడికి వెళ్ళామని షేర్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్నటి శారీస్ వీడియో ప్రమోషన్ అక్క అన్నారు. అవునండి, అది కొలాబరేషన్ వీడియోనే. సో మనకి ఈ 4 నెలలు వచ్చిన ఫస్ట్ కొలాబరేషన్. వాళ్ళు ఫ్రీగా మనకి ఏ శారీ ఇవ్వరు, వెళ్ళి వాళ్ళ వీడియో తీసాం కాబట్టి మనం అందులో నుంచి ఒక శారీ తీసుకున్నాం. ఎవరో నిన్న కమెంట్ పెట్టారు ఫ్రీగా ఎన్ని శారీలు ఇచ్చారక్క అని. అది ఫ్రీ కాదు, మీలో ఎవరైనా నచ్చి వెళ్ళి కొంటే వాళ్ళకి లాభమే కదా అది. సో వాళ్ళ షాప్ ప్రమోషన్ అది. నేను నా యూట్యూబ్లో వీడియో పెట్టాను, వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు. సో చాలా హ్యాపీగా ఉంది. చాలా రోజులతో ఒక కొలాబరేషన్ వీడియో చేశాను. ప్రోడక్ట్ గురించి కొలాబరేషన్స్ వస్తున్నాయి కానీ నేను ఇంకా చెయ్యట్లేదు. సో ఇది చెప్పాలనుకున్నాను. అన్ని జనులు చెప్తుంది కలనక్క. సో అందుకే ఇదిగో చెప్తున్నాను. ఒక శారీ తీసుకున్నాం. సో తర్వాత ఏంటంటే అన్ని చీరలు ఇవ్వరు, మనకు అంత వ్యూ లేదు. ఓకేనా, ఒక శారీ తీసుకున్నాను 2000 లోపు ఉన్నది. సో తర్వాత ఏంటంటే ఆన్ స్క్రీన్ మీకు కనిపిస్తుంది ఎగ్ ఆమ్లెట్ కర్రీ. ఇది మా అత్త వేస్తుంది, మా శేఖర్కి చాలా ఇష్టం. సో ఏం లేదు, ఆనియన్స్ ఎక్కువ వేయాలి. ఇందులో లవంగాలు ఇలాచీలు ఒక 2-3 వేసి, తర్వాత ఆనియన్స్ వేసి, కారం ఉప్పు ధనియాల పొడి వేసి కొంచెం దగ్గరకు వచ్చాక ఇవి డబుల్ ఎగ్స్. అప్పుడు నేను కోన్ పెట్టుకున్నాను. సో ఇవి డబుల్ ఎగ్స్ అంటే డబుల్ ఉంటాయి కదా. సో దీని గురించి షార్ట్ పెట్టుంటుంది. సో ఇది అప్పటిది రెసిపీ. అయితే తర్వాత ఇట్లా వేసి అంటే పొట్టుగా పడింది అది తీసేసి మూత పెట్టండి. డిస్టర్బ్ చేయకూడదు. మూత పెట్టేసి కొంచెం ఇది గట్టిగా అయ్యాక తిప్పేయాలన్నమాట. సో ఇది ఆమ్లెట్ లానే ఉంటుంది. నాకు అస్సలు నచ్చదు, మా శేఖర్కి ఫేవరెట్ అనమాట. ఎందుకంటే దాన్ని చిన్నప్పటి నుంచి ఇది ఎక్కువ తినరు. నేను ఎగ్ బాయిల్ తినడానికి ఇష్టపడతాను. సో ఇలా చూసారు, ఇది బ్రేక్ అవుతుంది, ఇది బుర్జీ లాగా ఉండదు. సో దీన్ని దింపేసుకొని ఇంకాసేపు కాల్చుకోవాలి. ఇక్కడ మీరు మొత్తం దింపేసుకోకుంటే ఇలా కట్ చేసేయండి. ఆ నీలంలానే ఉంటుంది. ఈ కర్రీ చాలా బాగుంటుంది. సో ఇది మాడింది కాదు, శేఖర్కి అట్లా కొంచెం మాడితే నచ్చుతుంది అనమాట. అందుకే అలా వేసాను. సో ఇది ఆమ్లెట్ కర్రీ. సో మీరు నార్మల్గా దీన్ని తినొచ్చు, కారం ఉప్పు తక్కువ వేసుకుంటే. సో ఓకే, రెడీ అయిపోయింది. తర్వాత ఫ్యామిలీ ట్రిప్కి వెళ్తున్నామండి. శేఖర్ రావట్లేదు, తేజు ఇక్కడే ఉంటున్నాడు, నేను ఋతుగాడు వెళ్తున్నాం. సో దానికోసం నేను డ్రెస్సెస్ తెచ్చుకోవాలి. అంటే డ్రెస్సులు ఉన్నాయి కానీ అన్నీ పాతవి ఉన్నాయి. మళ్ళీ మీకు చెప్పాను కదా, బీరంగూడ ఆపోజిట్ అత్తమ్మకు శారీస్ తీసుకున్నాను నేను ఇక్కడ కిసాన్లో. సో కిసాన్లోనే నేను డ్రెస్సెస్ తీసుకుందామని అనుకుంటున్నాను. సో ఈరోజు వెళ్దాం. నాన్ స్పాన్సర్, వాళ్ళు మనకేం పే చేయలేదు. నాకు బిల్ అయింది మెల్లగా. ఎంత అయింది? నా డ్రెస్సెస్కి 4000 చేంజ్ బిల్ అయింది. అండ్ వేరే పిల్లల డ్రెస్ కూడా తీసుకున్నాను. అత్తయ్య చీరలేమో అందరికంటే ముందు తీసుకున్నాను. సో తర్వాత పూణేకి వెళ్ళాను నేను. సో ఆ రెసిపీ అయిపోయింది. తర్వాత పూణేకి వెళ్ళాను. అంటే ఆ రెసిపీ తర్వాత జరిగింది కాబట్టి షేర్ చేశాను. సో తర్వాత ప్రజెంట్ వీడియో వస్తుంది. సో చలో మనం వెళ్తున్నాం షాపింగ్కి. కిసాన్కి వెళ్ళి కొన్నాయి అన్నీ మీకు రేపు చూపిస్తాను నేను. సో అది కొన్నాక నెక్స్ట్ డే ఇది మనం వెళ్తాం చెప్పులు కొనడానికి. నా దరిద్రానికి నేను పోతా అనుకుంటే చూడండి, అప్పుడు ఈ మధ్య నా చెప్పులు వర్షంలో బాగా తడిచినాయి. ఎట్లనో అంత ఊసిపోయి మనకు చెప్పులు ఎక్కడ పడితే అక్కడ ఇరుగుతాయి అన్నమాట. సో ఆ చెప్పులు కొని ఆల్రెడీ 1.5 year అయింది. శేఖర్ని నేను చెప్పులు తీసుకున్నా నాని అంటేను. సో చెప్పులు ఇప్పుడు వద్దు, రేపు కొనిస్తాలే అని చెప్పేసి పిల్లలిద్దరు ఇంట్లో ఉన్నారు కదా. సో ఆ రోజు ఏబీబీ అందనుకుంటా. సో తేజ్ వాడు ఇంటి దగ్గర ఉన్నాడు, ఋతువాడు కూడా డుమ్మా కొట్టేసిండు. సో ఇద్దరిని తీసుకొని మనం వెళ్తున్నాం షాపింగ్కి. షాపింగ్ ఎక్కడ తెలుసా? కిసాన్కి. ఎందుకంటే నేను ఆల్రెడీ బట్టలు కొనుక్కున్నాను. నేను ఈరోజు వేసుకున్న డ్రెస్ కూడా అదే. తర్వాత పిల్లలకి డ్రెస్సులు తీసుకోవడానికి అండ్ ఈ మెత్తల మీద ఆఫర్ ఉందని చెప్పేసి ఈ మెత్తలు కూడా తీసుకున్నాను. సో ఇవన్నీ షాపింగ్ చేసాను, ఒకసారి మీకు నేను షేర్ చేస్తాను. సో ఈ కళ్ళద్దాలు పెట్టుకునే మా శేఖర్ని కళ్ళకి ఆపరేషన్ అయిపోయి అద్దాలు పెట్టుకున్నట్టే ఉన్నాయి అంటాడు. సో నెక్స్ట్ డే ఋతుగాడిని స్కూల్కి పంపించాలి. ఋతుగాడు హోంవర్క్ నైట్ కొంచెం చేయలేదన్నమాట. ఈ 2-3 రోజులు హాలిడే వచ్చినప్పుడు పిల్లలు హోంవర్క్ చేయడానికి చిరాకు పడుతూ ఉంటారు. సో రిత్తుకి నన్ను ఎవరు నిన్న కమెంట్ చేశారు, అక్క మా బాబు కూడా ఋతు అంతే ఉంటాడు, నైటు బాత్రూమ్ టాయిలెట్ వెళ్తాడు,
బెడ్లో అని చెప్పారు. అవునండి, ఋతు కూడా వాటర్ ఎక్కువ తాగుతాడండి పడుకునేటప్పుడు. సో పడుకునేటప్పుడు టాయిలెట్ పోసినా కూడా బెడ్ని తడుపుతాడు. సో ఈ వర్షాకాలం బెడ్ దారుణంగా స్మెల్ వస్తుంది, తడుస్తాయి. అందుకని చెప్పేసి నాకు కూడా తప్పట్లేదు. సమ్మర్లో ఆపేసాను డైపర్స్ వేయడం. సమ్మర్లో అంటే ఒకసారి టాయిలెట్ పోయేవాడు. ఇప్పుడు నీళ్ళు ఎక్కువ తాగేసరికి నైట్ 2-3 సార్లు పోస్తాడు. సో ప్రతిసారి నేను లేచుడు అవుతుంది. సో అందుకే మళ్ళీ డైపర్స్ అయితే వేస్తున్నాను. సో మీకు నేను ఏం సజెస్ట్ చేయలేను, ఎందుకంటే నా కొడుకు కూడా పోతుండు. చూద్దాం. సో ఇక్కడ మా వాడు స్కూల్ టైం అయ్యే ముందట రోజు స్కూల్కి లేటేనండి. ఏమనిపించదు వీళ్ళకు. ఇంట్లో గన్ని ఎరేజర్ షార్ప్నర్స్ ఉంటాయి, కానీ టయానికి ఏ దొరకదు. ఇవాళ రేపు పిల్లలకి స్టేషనరీ అడిక్షన్ ఎక్కువ ఉంటుంది. ఆడవాళ్ళం కదా గోల్డ్ షాప్లకు, బట్టల షాప్లకు పోతే మనలో ఉన్న చంద్రముఖి బయటికి వచ్చినట్టు స్టేషనరీకి వెళ్తే చాలండి, పోరగాన్ లోపల ఉన్న చంద్రముఖి యాక్టివ్ అవుతుంది. సో దానికి తోడు పనికొచ్చేటి ఎవ్వి కొనరు. ఎరేజర్లు, షార్ప్నర్సు, కొత్త పెన్సిలు, పెన్సిలు, లిడ్ బాక్సులు, ఈ వీటి మీద స్టేషనరీ బిజినెస్ ఈ మధ్యకాలంలో బాగా గ్రో అయిపోతుందేమో. పిల్లలు ఉన్న వాళ్ళకి, అంటే చిన్నపిల్లలు, పెద్దోళ్ళకంటే ఓకే ఎక్కువ అడగరు. ఈ ఋతుగాడు తేజవాడు అంత పిల్లలు ఉన్న వాళ్ళకు ఈ బాధ మస్తు అర్థమవుతుంది. అండ్ మన చిన్నప్పుడేమో ఇవన్నీ ఉండకపోయేవి, వృధా ఖర్చు ఉండకపోయింది. ఇది చూడండి, ఈ కంపల్స్ దీన్ని ఎట్లా ఓపెన్ చేయాలి అర్థంగా ఏదో వస్తే ఇంకేదో బయటికొస్తుంది. షీ అనిపిస్తుంది. మన చిన్నప్పుడు ఇవేం లేవు. మన మమ్మీ డాడీలకి కొంచెమైనా ఖర్చు తప్పింది. సో ఇలా స్కూల్ ఫీ లచ్చలు కట్టాలా, ఇలా స్టేషనరీకి వేలకు కట్టాలా, ఏం అర్థం కాదు. సో ఋతుగాడు ఈ కప్పను మనం కిందికి తీసుకుపోవాలి. ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో అంతంత కౌంట్ చేసుకుంటూ ఆ రౌండ్లో రాయాలన్నమాట. సో మా వాడు చూసిరా ఇంకేదో ఎరేజర్ దొరికింది. మళ్ళీ ఈ మధ్యకాలంలో పిల్లలకి స్కూల్లో ఏ సెలబ్రేషన్ ఉన్నా కూడా ఖచ్చితంగా ఆ సెలబ్రేషన్లో పిల్లలకి చాక్లెట్లు మంచిగా ఇస్తలేరు. పెన్సిళ్ళు, స్కెచ్ పెన్లు బాగా ఉన్నోళ్ళు అయితే వాళ్ళు 100 రూపాయలు వరకు వాచ్లు అట్లా ఇస్తారు. సో వాళ్ళని చూసి నా పిల్లలు నన్ను అడుగుతారు, అమ్మా తేజ్ వాళ్ళ ఫ్రెండ్ ఒకడు ఆ మధ్య అందరికీ వాచ్ ఇచ్చిండు. నన్ను తేజ్ అడిగిండు, మనం కూడా వాచ్ పంచాం. అమ్మా 43 మంది 43 మంది ఉన్నారు, అంతమందికి వాచ్లు ఏం పంచుతాంరా, ఓ పెన్సిల్ ఇస్తే చాలేరా నేను. సో తర్వాత ఏంటంటే ఇక ఋతుగాడు వాడికి బ్రష్ చేయొచ్చు, కానీ వాడు చేయడు. ఏంటి నేను ఇంత కనిపిస్తున్నా, కళ్ళల్లో పడుతున్నానా నా కమెంట్లో షేర్ చేయండి. ఈ వీడియో కొంచెం లేట్ అవుతుంది, ఎందుకంటే అప్లోడింగ్ స్లో ఉన్నట్టు. దీని తర్వాత మీరు డైరెక్ట్ రేపు షూట్ చేసి పెట్టాను నేను ఏం కిసాన్లో ఏం షాపింగ్ చేస్తానో అది చూద్దురు. మొత్తం ఈ అత్తయ్య శారీసు, నా ఈ పిల్లలి బట్టలు, ఆ మెత్తలు మొత్తం కలిపి మనకి ఇంచుమించు 8-9 వేల బిల్ అయి ఉంటుందండి. ఇంచుమించు అంతే అయింది. సో ఇడ్లీ పిండి అండి, తేజు ఈరోజు ఇడ్లీ చేయమన్నాడు. సో నిన్న నానబెట్టాను, కలర్ ఇలాగే ఉండిద్ది ఎందుకంటే మనం పొట్టు మినపప్పు వాడతాం కదా. సో ఒక సైడ్ ఇడ్లీలు పెట్టాను పొయ్యి మీద, పైన గిన్నె తేజు అని పెట్టించాను, వాడు తినేసిండు. నెక్స్ట్ కింద గిన్నెలేమో ఇట్లా ఉతుకుపోయి ఉంటాయి, ఎందుకు ఉంటాయో అర్థం కాదు. సో ఈడ పల్లి చట్నీ కోసం రెడీ చేస్తాను. ఒకడు ఉన్నాడు పెద్దోడు, వాడి చట్నీ అక్కర్లేదు, వాడికి ఉప్పు కారం ఉంటే నూనె ఉంటే చాలు. ఇంకోడు ఉన్నాడు చిన్నోడు, వాడికి చట్నీయే కావాలి, చట్నీ లేకుండా వాడు తినడు. సో ఏదో మరుతుగా దయ వల్ల మా శేఖర్ కూడా ఇడ్లీలు దోశలు తింటుండు. తేజ్ వాడు ఒక్కడే దోశ తిన్నప్పుడు నేను చట్నీ ఎక్కువ చేయకపోదు, ఎందుకంటే వాడు ఉప్పు కారం నూనెలో తినేవాడు. శేఖర్ నూనె ఒకసారి తింటాం కాబట్టి మేము కూడా ఎగ్ దోశ వేసుకొని కారం ఉప్పు నూనెలో వేసుకుందాము. సో తర్వాత చట్నీ రెడీ అయిపోయింది. ఇందులో రమ్మి అయితే కొబ్బరి ఇచ్చింది, శేఖర్ కూడా చాలా ఇష్టం. కానీ అదే చట్నీ ఏం చేస్తే నాకు కుదరలే అంటాడు. నిజమే అనిపిస్తుంది, నాకు పల్లి చట్నీ కుదరదు, రమ్మెది కొబ్బరి చట్నీ నాకు బాగా నచ్చింది, బట్ నాకు కుదరదు. సో మనం ఎంత లక్కీ చెప్పండి. అంటే నాకంటే మమ్మీ ఓన్ మదర్ కాదు కాబట్టి మా డాడీ చిన్నప్పుడు నేను 4th 5th క్లాస్ వరకు నాకు మా డాడీయే స్నానం చేయించేవారు. మా అక్క పెద్దది, మా అక్క కాదు, నాకు చెప్పించేవాళ్ళు. నాకు అది ఇంకా గుర్తుంది. మా నాన్నతో నేను జుట్టులో వేయించుకుందో నాకు గుర్తుంది. మా మమ్మీ ఎప్పుడు వేయకపోయేది, మా అక్క లేదా మా నాన్న వేసేవారు. కానీ మన చిన్నప్పుడు చాలా వరకు డాడీలు పిల్లల బాధ్యత ఎక్కువ తీసుకోకపోయేవాళ్ళు, తినబెట్టడం లాంటివి. కానీ ఇప్పుడు డాడీలు రాజ్యాంగాన్ని మార్చేస్తారు. పిల్లలు కడుగుడు దగ్గర నుంచి రెడీ చేయడం దగ్గర నుంచి అన్నిట్లలో బాధ్యత వహిస్తారు. సో నిజమే కదా, ఎందుకంటే బేబీ ఇద్దరిది కదా, సో ఇద్దరం చేయాలి కదా. సో మనప్పుడు అమ్మలకి అన్యాయం జరిగినట్టే ఎంతో కొంత, అవునా కాదా? అండ్ అప్పుడు మన అమ్మలు చాలా గ్రేట్ మనకంటే. వాళ్ళు ఉమ్మడి కుటుంబంలో ఉండేవాళ్ళు, వాళ్ళు అన్ని పనులు చేసుకుని పిల్లల బాధ్యత వాళ్ళు మాత్రమే తీసుకునేవాళ్ళు. అప్పుడు కూడా నాన్నమ్మలు తాతయ్యలు ఉందరు, కానీ ఇప్పుడు మన పిల్లల్ని వాళ్ళ నాన్నమ్మలు తాతయ్యలు చూసుకున్నంత అప్పుడు చూసుకోలేదు. నాకు పెద్దగా ఐడియా లేదు. మా నాన్నమ్మ అయితే బాగా చూసుకుంది.
సో తర్వాత ఏంటంటే పిల్లలిద్దరికి బాక్స్ చేయడానికి వెళ్ళాం అనమాట. సో నేను నార్మల్గా మా ఆయన బాక్స్ చేయడానికి వెళ్ళినా కూడా నేను వెనకాల పడిపోతా, ఎందుకంటే సీట్ ఖాళీ ఉంటుంది కదా, ఊరికే ఉండి ఏమొస్తుంది. సో ఇప్పుడు మనం తేజుకి బాక్స్ ఇచ్చి రితుకి ఇచ్చాము. తేజుకి బాక్స్ ఇచ్చి మనం వెళ్తాం విశాల్ మార్ట్కి, అది తేజు అని స్కూల్. సో 1 బాక్స్ ఇచ్చి వెళ్ళిపోతూ ఉన్నాము. సో విశాల్ మార్ట్కి వెళ్ళి నేను చెప్పులు తీసుకుంటాను. సో ఇంకా రేపేమో షాపింగ్ బ్లాగ్ వస్తుంది. సో ఎక్కడికి వెళ్తున్నాం ట్రిప్కి చెప్పలేదు కదా. సో ట్రిప్కి వెళ్ళిన రోజు ఆ విషయం మీతో చెప్తాను. ఇంకో 3 డేస్లో మనం ట్రిప్కి వెళ్తున్నామండి. సో బ్యాక్ టు బ్యాక్ ప్రజెంట్ వీడియోసే వస్తాయి, ఎందుకంటే నేను ఏమంతా షూట్ చేసిన వీడియోస్ ఏం లేవు, అయిపోయిన వీడియోస్ అని పూణేలో ఉండే, ఇక్కడ ఎక్కువ షూట్ చేసినవి లేకుండే. సో మీకు బడ్జెట్లో చెప్పులు కావాలంటే మనకి విశాల్ మార్ట్లో బాగుంటాయి. ఇది నాన్ స్పాన్సర్, మన షాపింగ్ నాన్ స్పాన్సర్. మళ్ళీ చెప్తాను, శారీస్ మాత్రమే, అది కొలాబరేషను. 2000 వర్త్ శారీ అయితే నేను అందులోంచి ఒకటి తీసుకున్నాను. సో నాకు ఈ చెప్పులు బాగా నచ్చినాయి, కానీ శేఖర్ బాగా ఎత్తున్నాయి కదా, నువ్వు నడుస్తావో లేవో అన్నాడు. సో ఫైనల్గా నేను 2 జతలు చెప్పులు తీసుకున్నాను, రిత్తువాడికి 2 జతలు చెప్పులు తీసుకున్నాను. మా శేఖర్ ఏం తీసుకోలేదు. సో ఈసారి నాకైతే బోల్డ్ అంతా షాపింగ్, బోల్డ్ అంతా ఖర్చు అయిపోయింది. సో మా ఆయన విత్ 0 మేలిగో. సో అంతే కదా. సో అంటే బండ్లోంచి దిగంగా నేను ఏం పట్టుకురాను, మా ఆయన అన్ని పట్టుకొస్తాడు. సో పదండి ఏం తీసుకొని చూపిస్తాను. ఏదైనా ఒకటే, నీకేమి నచ్చినాయి ఒకటే చెప్పు. చెప్పిండే అది డాడీకి నచ్చినాయి. ఇవి నా 2 చేపలు. అవి ఏది ఏది నీకు ఏది నచ్చినారు ఇంట్లో? ఇవి స్లిప్పర్ సైజ్ తక్కువ అనిపిస్తుందని చూద్దాం. వీళ్ళు ఏందో రాగానే ట్యాగులు తీసేస్తారు. నేను కూడా ఒక డ్రెస్ మీదకి ఇది మ్యాచ్ అయితే తెచ్చిన 99 రూపాయలట. అసలు ఇది బేబీ పింక్, నా డ్రెస్లో బేబీ పింక్ లేదు, రాణి పింక్ ఉంది. ఇందులో వెళ్ళి వాపస్ ఇవ్వాలి. అట్లా ఇవి ఋతువానికి చిన్నగా ఉన్నాయి, ఇవిగో వాపస్ ఇచ్చి 11 సైజ్ తెస్తా. సైజ్ చిన్నగా ఉన్నా మీ తర్వాత ఋతుగాడికి ఇవి తేజ్ చిన్నప్పుడు అయితే ఇలాంటి శాండిల్స్ ఎన్ని కొనే దాన్నో వేసుకునేవాడు, పెద్ద అయిన కొద్దీ వేసుకుంటున్నాడు. ఇప్పుడు ఎప్పుడు చెప్పులు వేసుకుని ఇట్లా ఉల్టా వేసుకున్నాడు, చూపించే ఆల్వేస్ ఎందుకు వేసుకున్నాడు తెలియదు. సో నా చెప్పులు చూడండి, ఏంటి పింక్ పిచ్చి పట్టిందా, 2 ఒకలాంటివి తీసుకుంది అనుకున్నాను. యాక్చువల్లీ ట్రిప్కి వెళ్తాం కదా, నా ఉన్న చెప్పులు బాగానే ఉన్నాయి, కానీ చాలా వర్షం తడిచి 1 ఇయర్ అయిపోయింది కొని, పుట్టుక్కన దరిద్రాలని ఎంబడున్నట్టే ఎక్కడ ఏం దొరకవు అక్కడే నా చెప్పులు ఇరుగుతాయి. ఇదివరకు అట్లే అయింది. సో శేఖర్ చెప్పులు కొనిస్తప్పా అన్నాడు, ఇక ఆయనకే గుర్తొచ్చింది అది కూడా. సో చెప్పులు కొనిస్తప్పా అన్నందుకు నాకు పోగానే వీటితో పాటు ఇంకా వేరే ఉండే, అవి బాగుండే, అవి నాకు నచ్చినాయి. కానీ అవి మరి ఎక్కువనే, నువ్వు ఎక్కువ నడవలేవు, మీరు వెళ్ళే లొకేషన్లో బాగా నడవాలి అని చెప్పేసరికి తనకి ఇవి నచ్చినాయి, నాకు ఇవి కూడా నచ్చినాయి. కానీ కూర్చోను వీటికంటే ఇవి బాగా నచ్చినాయి. నా సైజులో నార్మల్గా ఇలాంటివి దొరకవు. ఆ రోజు అమ్ముల ఇంటి దగ్గర గోల్డ్ కలర్ దొరికితే ఎక్కువ రోజులు వేసుకున్నాను నేను, మా ఆయన ఏదో ఇరిగిపోయింది. మళ్ళీ ఇవి దొరకంగానే కాంప్రమైజ్ కాలేదు, ఇవి తీసుకున్నాను. ఈ 199 ఏమో అనుకుంటాను, 199 కదండి. సో ఈ 199, ఇవేమో ఏంటి అవి 249 అంట, కానీ బాగున్నాయి, మెత్తగా ఉంటాయి. తీసుకున్నా కానీ ఇలాంటి చెప్పులు వేసుకోవడం నాకు ఎక్కువ అలవాట్లేదు, ఎందుకంటే నేను ఎప్పుడు డాక్టర్ చెప్పులు మెత్తటి కొంటా. మా ఆయన ఇట్లాంటి వేసుకున్నప్పుడు నాకేం కాదు, ఎప్పుడు ఏడికి బయటికి పోయి వేసుకుంటా. ఈ సైజ్ అయింది ఇంత లప్పని అనుకుంటారు. నా సైజ్ చాలా పెద్దది, 40 అంటే 4 1 2 3 ఇస్తే నా సైజ్ 10 ఉంటుంది, 9 కూడా నాకు రాదు. సో పెద్దది వేసుకుంటా. ఇవి మీకు ఈ 2లలో ఇవి నచ్చినా కమెంట్లో చెప్పండి. ఇవి 2 నా చెప్పులు. ట్రిప్ అంటున్నా, ఏడిపోతుంది ఇంకా ఎత్తలేవేంది కానీ అన్నారు. మనం ట్రిప్ పోతున్నాం, ఏడికి పోతున్నామే ఉజ్జయిని వెళ్తున్నాం మనం. ఇక్కడి నుంచి వెళ్ళి పెద్దన్న దగ్గరికి పోతాం, షిరిడికి. టికెట్స్ ఆల్రెడీ బుక్ అయిపోయినాయి. ఇక్కడి నుంచి వెళ్ళి షిరిడి నుంచి అక్కడ వ్యాన్ మాట్లాడినారు. సో అక్కడ నుంచి ఉజ్జయిని వెళ్తాం. కిరణ్ పెద్దన్న, నేను, పెద్దన్న వాళ్ళ అత్త, వాళ్ళ ఫ్యామిలీ, అత్త వాళ్ళ ఫ్యామిలీ, మా పెద్దన్న వాళ్ళ ఫ్యామిలీ, వదిన, మా అల్లుళ్ళు, మా పెద్దన్న వాళ్ళ అత్తయ్య, మా కిరణ్, నేను, మా నటరయ్యన్న, మా బుడ్డోడు, మేము నలుగురు. నాని నిన్నట మంచిగా గాలికి ఇడిచిపెట్టి నేను ట్రిప్పులు తిరుగుతున్నానట. ఎవరో పునః కమెంట్ చేసి రే
అవి ఎప్పుడో 2 రోజులు వేసినాయి కానీ అవి వచ్చేసరికి లేట్గా 5 వెళ్తున్నాయి. days వెళ్ళినాయి అవి. కానీ ఈసారి మాత్రం అంటే ఇప్పుడు మెల్లగా వారం 7-8 రోజులు, వారం 10 రోజులు ఉంటుంది అక్కడనే. ఎందుకంటే తిరగాల్సినవి చాలా ఉన్నాయి. పెద్ద ఇంటి కూడా వాటర్ ఫాల్స్ ఉన్నాయి, అవి చూస్తాం. షిరిడిలో నా ముడిపోయాలి, షిరిడికి వెళ్తాం. మళ్ళీ పూణేకి వెళ్తాం. పూణేలో ఎక్కడికో వెళ్దామన్నారు. నేను వెళ్తే లేకపోతే నేను పూజ దగ్గరికి వెళ్ళిపోతా. మళ్ళీ ఉజ్జయిన్ దగ్గర ఇంకో శక్తిపీఠం ఉంది, మళ్ళీ ఉజ్జయిన్ టెంపుల్. ఇంకా అక్కడ 2-3 రోజులు బస్ మాట్లాడినాం అనమాట. సో అన్ని మీతో షేర్ చేస్తాను. సో అందుకే ఇవన్నీ మా ఆయన బోల్డ్ అండ్ డ్రెస్సెస్ కొనిచ్చిండు. ఇంకా నేను బ్యాగ్ ప్యాక్ చేసుకోవాలి. ఇవాళ చెప్పులు తెచ్చుకున్నాను, ఇంకా రేపు బ్యాగ్ ప్యాక్ చేస్తాను. సో ఇంకో 2 daysలో మనం వెళ్ళిపోతాము. ఈ వీడియో వచ్చాక 2 daysలో వెళ్ళిపోతాము. సో ఎలా అనిపించే చెప్పులు మీకే వచ్చా నాకు కమెంట్ చేయండి. బాయ్. ఏమే సరే విని ఉంచుకో, తేజ్వాడు మేము పోతాం. చూసావా నాని, వేసేసుకుంటారు. వేసి పూజ వాళ్ళ ఇంట్లో కూడా వేసింది మాకు, మేము కూడా వేసేసుకుంటాం. వీడు పెద్ద వేసి పిచ్చాడు, వీనికి వేసి పిచ్చి బాగుంటుంది. పొద్దంతా కూడా మా ఇంట్లో వాడు బిల్లు వీని వల్ల పోయినసారి బాగా వచ్చింది. మేము వేసుకుంటాం, మిట్ట మధ్యాహ్నం వేసుకుంటాం, నైట్ అంతా నడుస్తుంది. కానీ వీడు బాత్రూమ్ పోయి రూమ్లోకి వచ్చి వేసేసుకుంటాడు. ఎందుకో నాకు తెలియదు. ఎందుకురా మరి వేసి ఎందుకు వేసుకుంటావు? ఓకే అబ్బో సరే చూడు, నాయి బాగున్నాయి, నీ బాగున్నాయి, నాయి బాగున్నాయి. మరి నాయన నీ ఏమి లబ్బరి ఏంటిరా? లబ్బరి రబ్బరు ఇవి. మరి అవి ఏంటి అన్నట్టు? ఇవి చెప్పులు కావా? ఋతుగాడి మాటలు పెట్టమని ఎవరో ఒక రెగ్యులర్గా అడుగుతారు. ఎన్ని మాటలు ఉన్నాయి చూడు. ఇంకా మనం ఏమైనా అంటే నీకు ఇల్లు ఎవరు ఉడుస్తారో చూస్తా, నీకు ఇల్లు ఎవరు సర్తారో చూస్తా అంటాడు. నేను ఎందుకు కోపం వస్తే ఎట్లా అంటావు? స్కూల్ పోయినావా? స్కూల్ పోయినావా? ఏం చెప్పిర్రు? ఏం చెప్పిర్రు చెప్పరా? అవునా? మా డాడీ నేర్పుతురు. ఎట్లా చూపి? నవ్వర్రా, నువ్వు బాగా చేస్తావు డాన్స్. నువ్వు మొన్న నంది డాన్స్ చేసి పెట్టినావు, ఎంత బాగుంది తెలుసా? ఆంటీలు అందరూ బాగుంది అన్నారు. ఒకసారి డాన్స్ చూపి, ఒక స్టెప్ చూపి. డాడీ వీడియో తీయడు డాన్స్ లే. అవి అత్తకు పంపిస్తాను, వీడియో పెట్టా, యూట్యూబ్లో పెట్టా. చూపియా ఒకసారి? పంపించదు. చూపియా ఒకసారి? పంపిస్తుంది. చూపియా ఒకసారి? డాన్స్ నీ ముఖం చూపి మరి. ఇక్కడే చూపి, చూపిరా. గుర్తుగా డాన్స్ చూపిస్తే సరే. ఆకు మరేనా? మరి మరి తర్వాత సాంగ్ పెడితే ఆడేస్తాడు. సో ఇది ఋతుగాడి మాట. బాయ్.